కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. కనిపించిన ప్రతి వారిపై దాడి చేస్తూ 10 మందికి పైగా గాయపరిచింది. గొల్లప్రోలు పీహెచ్సీ ఎస్సీ కాలనీ ప్రాంతంలో వాసులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. పిచ్చి కుక్కను వెంటాడి స్థానికులు హతమార్చుగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక గొల్లప్రోలు పీఎస్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డులో వ్యర్థాలను తిని సునకాలు పిచ్చి కుక్కలుగా మారుతున్నాయన్నారు కాలనీ వాసులు. ఇక మున్సిపల్ సిబ్బంది స్పందించి డంపింగ్ యార్డును మరో చోటికి మార్చాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. కనిపించిన ప్రతి వారిపై దాడి చేస్తూ 10 మందికి పైగా గాయపరిచింది. గొల్లప్రోలు పీహెచ్సీ ఎస్సీ కాలనీ ప్రాంతాల వాసులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇక పిచ్చి కుక్కను వెంటాడి స్థానికులు హతమార్చుగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక గొల్లప్రోలు పీఎస్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డులో వ్యర్థాలను తినిగి ఇక సునకాలు పిచ్చి కుక్కలుగా మారుతున్నాయన్నారు కాలనీ వాసులు. మున్సిపల్ సిబ్బంది స్పందించి డంపింగ్ యార్డును మరో చోటికి మార్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. కనిపించిన ప్రతి వారిపై దాడి చేస్తూ 10 మందికి పైగా గాయపరిచింది. గొల్లప్రోలు పీహెచ్సీ ఎస్సీ కాలనీ ప్రాంతాల వాసులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక పిచ్చి కుక్కను వెంటాడి స్థానికులు హతమార్చగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గొల్లప్రోలు పీఎస్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డులో వ్యర్థాలను తిని సునకాలు పిచ్చి కుక్కలుగా మారుతున్నాయన్నారు కాలనీ వాసులు. ఇక మున్సిపల్ సిబ్బంది స్పందించి డంపింగ్ యార్డును మరో చోటికి మార్చాలని డిమాండ్ చేశారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ రజీనా. ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో ఈరోజు పిచ్చి కుక్క స్వైర విహారం చేసి చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే గొల్లప్రోలు పిహెచ్సి ఎస్సీ కాలనీ ప్రాంతంలో ఒక్కసారిగా పిచ్చి కుక్క స్వైర విహారం చేయడంతో అక్కడ స్థానికులు అయితే భయానికి గురయ్యారు. అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న కుక్క ఏవైతే కుక్క పిచ్చి కుక్క ఉందో ఆ పిచ్చి కుక్క 10 మందికి పైగా అక్కడ ఉన్న స్థానికులు కనిపించిన వారి నల్లగా ఒకసారి కరవడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే ఒకసారి 10 మంది అయితే గాయపడిన పరిస్థితి కనబడింది. అక్కడ ఉన్న స్థానికుల్ని సమాచారం అందుకున్న స్థానిక మున్సిపల్ సిబ్బంది అలాగే పోలీసు వారు ఘటనా స్థానం చేరుకుని ఎవరైతే గాయాలపడారో వారిని అయితే స్థానిక ఏరియా ఆసుపత్రి తరలించే పరిస్థితి కనబడింది. అయితే పిచ్చి కుక్కని వెంటాడి మరీ కొట్టి అక్కడ ఉన్న స్థానికులు యువకులైతే హతపరిచిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా ఏవైతే గొల్లప్రోలు పోలీసు ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ లో అక్కడ ఉన్న వ్యర్థాలు తిని ఏవైతే సునకాలు ఉన్నాయో ఆ సునకాలు పిచ్చి కుక్కలుగా తయారవుతుందని చెప్పి స్థానికులు అయితే ఆవేదన వచ్చే పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే డంపింగ్ యార్డ్ పక్క నుంచి వెళ్లే వారిపై ఈ విధంగా కుక్కలు తరచూ దాడులు చేస్తాయని చెప్పి ఆ కాలనీ వాసులు అయితే ఆవేదన వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మున్సిపల్ సిబ్బంది ఇప్పటికైనా స్పందించి ఆ డంపింగ్ యార్డ్ మరొక చోట మారిస్తే ఈ చెత్త నుంచి కుక్కల బెడద నుండి అక్కడున్న మా ప్రాణాలు కాపాడాలి, అక్కడున్న లేకపోతే మా ప్రాణ రక్షణ ఉండాలని చెప్పి అక్కడున్న స్థానికులు అయితే ఆవేదన వచ్చే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆయన అక్కడ ఉన్న ఏవైతే పిఠాపురం నియోజకవర్గం అంతా అభివృద్ధి చేస్తామని చెప్పడం. అయితే ఇప్పటికే అక్కడ ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ లేకపోతే అక్కడ స్థానిక ప్రాంతం అంతా ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికైనా దీనిపై ఏవైతే డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ మీద తక్షణమే పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా మార్పులు చేస్తే ఇటువంటి దాడులకి నుంచి మీరు రక్షణ కలుగుతుందని చెప్పి అక్కడ స్థానికులు అయితే ఆవేదన పరిస్థితి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.